ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయినటువంటి మా తండ్రి, నమ్మకమైన మా గొప్ప దేవ, యేసు ప్రభు నామములో నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, ఈ సమయంలో నతానేల్ అన్న, అక్క, వారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా వారి యొక్క కుమార్తె సిరిచందనాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. అల్లుడు దయాకర్ను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. దయాకర్ను, సిరిచందనాను ఆశీర్వదించి వారి యొక్క దాంపత్య జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి కుమారుడు జాయ్ అనంత్ బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన సంవత్సరం అంతా కూడా మీరు కాపాడి మరి ఒక నూతన సంవత్సరంలోనికి కుమారుణ్ణి మీరు ప్రవేశపెట్టినందుకై దేవా, ఈ జన్మదిన సందర్భాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి. ఆత్మీయ జీవితంలో పరిపూర్ణుడిగా తయారు చేయబడుటకు సహాయం చేయండి. చెప్పబడిన వాక్యానుసారంగా దయగల మా ప్రభు బిడ్డ యొక్క జీవితాన్ని ఆశీర్వదించమని తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ బిడ్డ బాల్యంలోనే రక్షణ అనుభవంలోనికి రావాలి ప్రభువా. బాల్యంలోనే క్రీస్తును గుర్తెరిగి రక్షణ అనుభవంలోనికి రాగలిగి ఈ భూమి మీద ఏ ఉద్దేశంతో అయితే మీరు ఈ భూమికి మీరు ఈ బిడ్డను పంపించారో ఆ యొక్క ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నెరవేర్చగలిగేటట్లు, నీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చగలిగేటట్లు, తద్వారా ఈ బిడ్డ యొక్క జీవితం ద్వారా నీకు మహిమ రాగలిగినట్లు, ప్రభా నీవే సమస్త మహిమ, ఘనత, ప్రభావము పొందగలిగినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ రీతిగా కుమారుణ్ణి నీ కొరకు పెంచుటలో దయాకరకు, సిరిచందనకు కూడా కావలసిన నీ కృపను ప్రసాదించండి. ఈ బిడ్డ యొక్క బర్త్డే సందర్భాన్ని బట్టి మరి ఒకసారి ప్రభా నిన్ను స్తుతిస్తూ సంఘముగా, సేవకులుగా మేమందరము కూడా ప్రభా ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉండగా ఈ బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాము. నీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకున్నామని వందనాలు స్తోత్రాలు నీకే చెల్లించుకుంటూ ఈ యొక్క నూతన సంవత్సరం అంతట్లో కూడా అనుదినము కూడా నీ యొక్క వాత్సల్యత తన ఎడల మీరు కనుపరుస్తూ కాపాడుతూ రమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.